హాయ్. రాజకీయాల్లో ఎంత మంచి పరిపాలన అందించినా, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు మళ్ళీ గద్దెనెక్కిస్తారనుకోవడం పెద్ద భ్రమే. దానికి ఉదాహరణే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. జాతీయ సగటును మించిన ఆర్థిక వృద్ధి, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో నెంబర్ 1, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల పిల్లలకు అల్పాహారం, లక్షలాది కోట్ల పెట్టుబడులు, ఇలా చెప్పుకుంటూ పోతే స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే ప్రభుత్వం గత 5 ఏళ్లలో సాధించిన విజయాలెన్నో. అయినా సరే ఎన్నికల్లో ప్రజలు స్టాలిన్ను తిరస్కరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జనం పట్టించుకోలేదా, లేక కేవలం వ్యవస్థలో మార్పు మాత్రమే కోరుకున్నారా? ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి ప్రధానంగా చూసేది ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల అమలు. ఈ 2 విషయాల్లోనూ స్టాలిన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టింది. 2024-25లో 11.19%, 2025-26లో 10.83% వృద్ధితో దేశ జాతీయ సగటును మించి తమిళనాడు పరుగులు పెట్టింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఏకంగా 35.29 లక్షల కోట్లకు చేరుకుంది. 10.62 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాబట్టి లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు. పాఠశాల పిల్లలకు అల్పాహారం, పుదుమై పెన్ ద్వారా విద్యార్థినులకు ఉన్నత విద్య కోసం సాయం, తమిళ్ పుదలవన్ వంటి వినూత్న పథకాలతో పేదల పక్షపాతిగా డిఎంకే ప్రభుత్వం పేరు తెచ్చుకుంది. అయినా సరే డిఎంకేకి ఓటమి తప్పలేదు. రాష్ట్ర స్థాయిలో గణాంకాలు ఎంత గొప్పగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఓటరు నాడి వేరేగా ఉంటుందనేది ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ముఖ్యమంత్రి ఇమేజ్ను సైతం డామినేట్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్న స్థానిక నాయకుల ఆధిపత్యం, కింది స్థాయిలో పేరుకుపోయిన అవినీతి సామాన్యుల్లో తీవ్ర అసహనాన్ని పెంచాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ రవాణా విద్యుదీకరణ వంటి పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నా తమ రోజువారీ జీవితాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అధికార పార్టీ శ్రేణుల ప్రవర్తన ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీశాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఒకే రకమైన పాలనతో సంతృప్తి చెందరు. వారు నిరంతరం కొత్తదనాన్ని, సరికొత్త నాయకత్వాన్ని ఆశిస్తారు. 10 ఏళ్ల క్రితం నాటి రాజకీయ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత యువత ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం నాన్ మొదల్వన్, ఎన్నుం ఎజుత్తుం వంటి పథకాల ద్వారా నైపుణ్య శిక్షణ, స్కాలర్షిప్లు ఇచ్చినప్పటికీ యువత కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాల వైపు ఆకర్షితులయ్యారు. ఉపాధి అవకాశాలు పెరిగినా తమ ఆకాంక్షలకు సరిపోయే స్థాయిలో లేవన్న అసంతృప్తి యువత ఓటర్లలో బలంగా కనిపించింది. సరికొత్త రాజకీయ సమీకరణాలు, విపక్షాల ఐక్యత ఈ మార్పునకు మరింత ఊతమిచ్చాయి. సంక్షేమం అనేది ఓట్లను రాబట్టే ఏకైక అస్త్రం కాదని ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు మరోసారి నిరూపించాయి. అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజలు గుడ్డిగా ఓట్లు వేస్తారనే భ్రమల నుంచి పాలకులకు బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది. అక్రమంగా ఆక్రమించిన 7,000 కోట్ల విలువైన ఆలయ భూములను స్వాధీనం చేసుకున్న, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, హాస్టళ్లు నిర్మించిన, ఇవన్నీ ప్రజలు తమ హక్కుగా భావించారు తప్ప ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్న కోణంలో చూడలేదు. జనం కేవలం వ్యవస్థలో ఒక బలమైన మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఉప్పెన ముందు ఈ అభివృద్ధి నమూనా నిలబడలేకపోయింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. వారు ఒకసారి నిర్ణయించుకుంటే వారి మనోగతాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. ఎంతటి జనరంజక పాలన అందించినా పాలకులను ఎప్పుడు గద్దెదించాలో, ఎప్పుడు అందలమెక్కించాలో ఓటర్కు స్పష్టమైన అవగాహన ఉంది. స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే ప్రభుత్వ ఓటమి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఒక అతిపెద్ద గుణపాఠం. సంక్షేమం, జీఎస్డీపీ వృద్ధి రేటు మాత్రమే గెలుపును ఖాయం చేయలేవని, ప్రజలు భావోద్వేగాలు, వారు కోరుకునే మార్పు ముందు ఎంతటి బలమైన ప్రభుత్వాన్నైనా తలవించాల్సిందేనని తమిళనాడు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.